హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 16లో ఉన్నానండి. డే 16లో నేను ఏమేమి తీసుకున్నాను, మార్నింగ్ నుండి నైట్ దాకా నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. అయితే నేను విఆర్కే గారి డైట్లో లిక్విడ్ డైట్లో 4th డేలో ఉన్నానండి. ప్రజెంట్ 4th డే చేస్తున్నాను అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి బుల్లెట్ కాఫీ అండి. 20 grams బటర్ తోటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 lemons, 1 మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 40 grams కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఈరోజు. బటర్ మిల్క్ అండి, 2 spoons ఆఫ్ కర్డ్ తోటి బటర్ మిల్క్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో 1 lemon వేసుకుంటాను. సూప్స్ ఆల్రెడీ నిన్న కాసేసుకున్నాను, అవి ఆఫ్టర్నూన్ సెక్షన్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ సూప్ అయితే తీసుకుంటున్నాను. వెజిటేబుల్ నిన్నే కాసుకున్నానండి. ఇది వెజిటేబుల్ సూప్. దీంట్లో వచ్చేసి మనం ఈ 40 grams కోకోనట్ ఆయిల్ తోటి ఇది మనం తీసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను ఇంకా కొంచెం ఉంది, ఒక 1/2 liter దాకా ఉంది, అది కూడా తీసేసుకుంటాను. మనకి 40 grams కోకోనట్ ఆయిల్ తీసేసుకుంటాం. అండ్ 2 lemons దీంట్లో తీసుకుంటాను. అండ్ బటర్ మిల్క్లో 1 lemon తీసుకుంటాను. ఓకే, చూసారు కదండి. ఇప్పుడైతే మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది వేసేసుకుంటాను. అండ్ దీంట్లో మనకి బటర్ మిల్క్ తోటి వేసుకుంటాను నేను మల్టీవిటమిన్ టాబ్లెట్. దీంట్లో 1 lemon అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మజ్జిగతోటి మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసేసుకుంటాను, ఒకటి సరిపోతుంది. మార్నింగ్ నేను మీకు ఆల్రెడీ చూపించాను వెజిటేబుల్ సూప్ తీసుకుంటున్నాను అని. నేను వెజిటేబుల్ సూప్ తీసుకుంటున్నాను అని చెప్పాను కదా. వెజిటేబుల్ సూప్ని తీసుకెళ్ళి వంటగదిలో పెట్టుకున్న తర్వాత మా పిల్లలు ఏం చేశారంటే దాంట్లో సుజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది వేసేసారనమాట. దాంట్లో వేడిగా ఉన్న దాంట్లోనే అలా వేసేసారనమాట. నాకు తెలియక అవి తాగేసాను యాక్చువల్గా చెప్పాలంటే. బట్ తర్వాత టేస్ట్ వేరుగా ఉందని చెప్పి చూస్తే అక్కడ సూజీ రవ్వ అంతా కూడా పడిపోయి ఉంది. అప్పుడు అర్థమైంది సూజీ రవ్వ ఇది చేశారు అని చెప్పి దాంట్లో వేస్తారు. అదేంటంటే బాగా వేడిగా ఉండడం వలన అది ఏమైందంటే కరిగిపోయింది, చాలా వరకు కూడా కరిగిపోయింది అనమాట. చాలా తక్కువ కనబడింది. లాస్ట్లో అది కూడా నేను పడకడితే అప్పుడు తెలిసిందనమాట దాంట్లో సూజీ రవ్వ కొంచెం ఉంది అని చెప్పి. అట్లా జరిగిందనమాట. అందుకే నేను ఏం చేశానంటే మళ్ళీ మష్రూమ్ సూప్ కాసుకున్నాను. నేను వచ్చేసి 2-3 గుటకలు అయితే వేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా నేను మష్రూమ్ సూప్ కాసుకున్నానండి. నేనైతే కొంచెం అయితే తాగేసాను, తర్వాత ఏమవుతుందో తెలియదు. బట్ ప్రజెంట్ అయితే చూద్దాం ఏమవుతుందో తెలియదు. బట్ ఏం చేయాలో కూడా నాకు తెలియదు. గ్రూప్లో మెసేజ్ పెట్టాను, చూడాలండి. ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి ఫిష్ ఆయిల్ టాబ్లెట్ అనమాట. ఇది వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ టాబ్లెట్ అనమాట. ఇది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ది, ఇది ఒకటి వేసుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్ అండి, మార్నింగ్ మీకు చూపించాను కదా, ఇది కోకోనట్ ఆయిల్ అనమాట. నేను వచ్చేసి కొంచెం తీసుకున్నాను సూపు. దాంట్లో ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నాను కొంచెం, అది కొంచెమే తీసుకున్నాను. ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ ఆయిల్ అనేది కొంచెం వెయిట్ వేసుకొని మళ్ళీ తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు అనమాట, ఒక 1.5 ఉంది, అది కూడా తీసేసుకుంటాను. వాటర్, మష్రూమ్ సూపు ఒకసారి చూపించేస్తాను మీకు. ఇది వచ్చేసి మష్రూమ్ సూప్ అండి. మార్నింగ్ వెజిటబుల్ సూప్ తీసుకున్నాను, దానికి బదులుగా మష్రూమ్ సూప్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు, ఇది వచ్చేసి ఫిష్ ఆయిల్ అనమాట, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ది ఆయిల్ అండ్ వాటర్. ఇవి మాత్రమే ఆఫ్టర్నూన్ సెక్షన్లో తీసుకుంటున్నానండి. దీనిలో నేను ఏమేమి తీసుకుంటున్నానో ఒకసారి చూపించేస్తాను. అయితే నేను విఆర్కే గారి డైట్లో, మనం లిక్విడ్ డైట్లో ఉన్నాం కాబట్టి నేను ఈ నైట్ రొటీన్లో నేను ఎటువంటి మీల్స్ అనేవి తీసుకోనండి. నార్మల్గా నేను సూప్స్తోనే ఉంచుకుంటాను అనమాట. సూప్స్ వచ్చేసి ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట, అవి కూడా అయిపోయిన దాకా తాగేస్తాను. అండ్ ఇంకా కొంచెం ఉంది, అది తాగేసేసి నేను పడుకుని పోతాను. ఆయిల్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మల్టీవిటమిన్ టాబ్లెట్ అండి. ఇది వచ్చేసి ఒకటి వేసుకోవాలి.
అండ్ ఇది వచ్చేసి పార్టికులర్ సిరప్ అండి. ఇది 5 ml వేసుకోవాలి, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి ఒకటి వేసుకోవాలి. ఈ రెండు మనకి ఒకవేళ మీరు లిక్విడ్ డైట్లో ఉంటే ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనమాట. లిక్విడ్ డైట్లో లేవు కానీ నీకు ఆకలి లేకపోతే ఫుడ్ అనేది తినలేదు అనుకోండి, ఇవి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను లిక్విడ్ డైట్లో ఉన్నాను కాబట్టి వేసుకుంటున్నాను, లేకపోతే అవసరం లేదు. అంతే అండి. ఆఫ్టర్నూన్ జరిగిందంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. చూద్దామండి, మెసేజ్ అయితే ఏం రిప్లై రాలేదు. చూద్దాం ఏం చేయాలో అర్థం కావట్లేదు. రిజల్ట్ ఒక 2-3 డేస్ గమనిద్దాము. వెయిట్ అనేది స్ట్రక్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో చూద్దామండి. ఓకే అండి, బాయ్. రేపు మార్నింగ్ కలుసుకుందామండి. బాయ్.